హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈ రోజు అయితే మీ ముందుకు మనం జాబ్ అప్డేట్స్ అయితే వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఫస్ట్ కంపెనీ వచ్చేసి ప్రణవిక గ్రీన్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మీకు ఏంటి క్వాలిఫికేషన్ అంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి, దాంతోపాటు ఎంబీఏ ఉన్నా పర్లేదు, ఎంబీఏ లేకపోయినా పర్లేదు, డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట. సో మీకు పోస్టులు ఏమేంటి అంటే కనుక ఫీల్డ్ ఆఫీసర్స్ కింద 5, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ 3, టెలికాలర్స్ 2, అండ్ ఫ్రాంచైజ్ రిక్రూటర్ కింద 2, టెక్నికల్ టీమ్ కింద 2, ఎలక్ట్రీషియన్స్ సైడ్ అనమాట. సో ఇవన్నమాట పోస్టులు అయితే వచ్చేసి మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే 5 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఇంకా ఏంటి రిక్వైర్మెంట్స్ కావాలి అంటే కనుక మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే డిపెండింగ్ ఆన్ రోల్ అనమాట. మీకు ఇచ్చే రోల్ దాని మీద మీకు 1 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. టెలికాలర్ మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక టెలికాలింగ్ మీద ఉండాలి, 1 year ఉన్నా పర్లేదు, ఓకేనా. సో అలా చూసుకోండి. అండ్ మీ శాలరీ దగ్గరికి వచ్చేసరికి మీకు 15,000 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. 20,000 వరకు మీ శాలరీ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. సో మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తుంది, చెక్అవుట్ చేసేయండి, స్క్రీన్ షాట్ తీసి లేదా ఎక్కడైనా బుక్లో అయినా రాసుకోండి, ఓకేనా. అండ్ మీకు లొకేషన్ వచ్చేసి సుజాత నగర్, వైజాగ్ అనమాట లొకేషన్ వచ్చేసి. అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ వీళ్ళు మనకి జీమెయిల్ అకౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిల్ అకౌంట్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ అండి. అండ్ సెకండ్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇక్కడ కంపెనీని ఏమేమి మెన్షన్ చేయలేదండి. మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట, హైదరాబాద్ అండ్ జహీరాబాద్, ఓకేనా. సో హైదరాబాద్ నుంచి అయితే వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో జాబ్ టైటిల్ ఏంటి అంటే కనుక నెట్వర్క్ ఇంజనీర్ కిందండి, దాంతోపాటు ఈపీఏబిఎక్స్ అనేవి మెన్షన్ చేస్తారు. అండ్ మీ యొక్క జాబ్ సమ్మరీ ఏంటి అంటే కనుక ఈపీఏబిఎక్స్ సిస్టమ్, ఐపీ ఫోన్స్, వాయిస్ గేట్వేస్ ఇన్స్టాలేషన్, కాన్ఫిగరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏమి ఉండాలి అంటే కనుక డిప్లొమా, ఐటీఐ ఆ రిలేటెడ్ ఫీల్డ్స్లో అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఐపీ నెట్వర్కింగ్, కేబులింగ్ స్టాండర్డ్స్ మీద అయితే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీ శాలరీ వచ్చేసి పర్ యానం 3 lakhs వరకు వస్తుందండి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. మీ జాబ్ లొకేషన్ హైదరాబాద్. కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేసి స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక అండ్ థర్డ్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి మనకి ఆడేలా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఓపెనింగ్స్ వచ్చేసి స్టోర్ అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ కింద ఉందండి. 1 year ఎక్స్పీరియన్స్. మీలో వర్క్ లొకేషన్ వచ్చేసి తాడా సిటీ అనమాట. 15 daysలోనే మీరు జాయినింగ్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మెయిల్ ఐడి అయితే మెన్షన్ చేసి మెయిల్ ఐడి స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి మనకి హైదరాబాద్ అండి, గచ్చిబౌలి లొకేషన్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో మనకి ఏంటి అంటే కనుక హైరింగ్ ఫర్ ఆఫీస్ అడ్మిన్ నైట్ షిఫ్ట్ కింద అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందండి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే గుడ్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఆఫీస్ మీద కూడా మీకు మంచి పట్టు అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 7 PM to 4 AM వరకు ఉంటుందండి. దీనికైతే ఎటువంటి క్యాబ్స్ మీకు ఫెసిలిటీ అయితే లేదనమాట, మీరే ఓన్గా వెళ్ళాలి, ఓకేనా. 5 days వర్కింగ్ అయితే ఉంటుందన్నమాట. మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి, హైదరాబాద్ అంటే, ఓకేనా. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. మీకు ఆన్లైన్ అని అలా ఏముండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఎవరైతే మన హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళకి స్కోప్ ఉంటే కనుక వెళ్ళండి, ఓకేనా. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాట్సాప్ ది రెజ్యూమ్ టు కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారండి. ఆ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి కాల్ చేయండి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఎటువంటి కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి, ఓకేనా. సో ఈరోజు అయితే మనకి వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.